big question. మనం ఎవరం? మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన భూమి ఇలా ఎందుకుంది? ఈ జంతుజాలం అంతా ఎక్కడి నుండి వచ్చింది? మన మీదకు వర్షం, పిడుగులు, మంచు కురిపిస్తున్న ఆ ఆకాశం ఎలా ఏర్పడింది? సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు నివాసం ఉంటున్న ఆకాశంలో ఇంకేముంది? భూమిని తవ్వుతూ పోతే కింద ఏముంటుంది? పాతాళంలో ఎవరుంటారు? భూమి ఎందుకు కంపిస్తుంది? అగ్నిపర్వతాలు ఎందుకు పేలుతాయి? ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది? ఎలా అంతం అవుతుంది? The big question. మనిషి ఇంకా రాత నేర్చుకోకముందే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం మొదలుపెట్టాడు. కాకపోతే వాస్తవాలు అధ్యయనం చేసే పరిపూర్ణ పరిపక్వత కానీ పరిశోధన చేసే స్థాయి కానీ అప్పటి సమాజానికి రాలేదు. అందుకే మన పూర్వీకులందరూ ఈ ప్రశ్నలకు సమాధానాలు అందమైన ఆసక్తికరమైన కథల ద్వారా చెప్పుకున్నారు. మనిషి అభివృద్ధిలో ఒక దశకు చేరుకున్న అన్ని సమాజాల్లో, అన్ని సంస్కృతుల్లో, అన్ని దేశాల్లో ఇలానే జరిగింది. ఈ కథలనే మనము మైథాలజీస్ అని అంటాము, పురాణాలు అంటాము. ఎప్పుడు రాశారో, ఎవరు రాశారో, ఎంతమంది రాశారో మనకు తెలియదు. కానీ ఈ పురాణ గాథలు మనిషి కల్పనా శక్తికి అందమైన తార్కాణాలు. పురాణ గాథలు పవిత్రమైన చరిత్రలు, పవిత్రుల చరిత్రలు, ఆ చరిత్రలకు ఆటపట్టైన లోకాలు, వింత లోకాలు, ఎగిరే మనుషులుంటారు, భయానక జంతువుల సంచారాలుంటాయి, మాట్లాడే పక్షుల చమత్కారాల కేరింతలుంటాయి, పాల సముద్రాలు, తేనె ప్రవాహాల నదులు మనల్ని ఊరిస్తాయి. కాళ్ల నుండి భుజాల నుండి పుట్టే పిల్లలు మనల్ని ఆశ్చర్యాల ఆకాశాల్లోకి తీసుకుపోతాయి. ఆ కథల్లో సూత్రధారులు కూడా చాలా తమాషాగా ఉంటారు. విపరీతమైన కోపంతో ఊగిపోయే దేవుళ్ళు మనలో ఉద్రేకాలు నింపుతారు. నిజాయితీ గురితప్పిన వీరులు మనల్ని నివ్వెరపరుస్తారు. అప్పుడప్పుడు మంచి పనులు చేసే రాక్షసులు కనిపించి మనుషుల్లో లేనిపోని ఆశలు కల్పిస్తారు. జంతువులకు మనుషులకు పెళ్లిళ్ళు జరిగిన నమ్మలేని తతంగాలు మనలో అమితమైన కుతూహలాన్ని కలిగిస్తాయి. అక్కడక్కడ దయాగుణం చూపించే దుష్టులు కనిపించి మంచి చెడుల మధ్య మనిషి మీమాంసలో పడేట్లు చేస్తారు. విదూషకుల చమత్కారాలు చూస్తే ఇక మన పొట్టలు చెక్కలు కావాల్సిందే. సగం మనిషి సగం జంతువుల రూపంలో ఉండే మరికొందరు ఆబాల గోపాలాన్ని ఆశ్చర్య సముద్రంలో ముంచేస్తారు. ఇదంతా ఒకెత్తు. ఈ వింత జీవాలు ఎన్ని వింత లోకాల్లో ఉన్నా వారంతా ఈ భూలోకంతో కనెక్ట్ అయి ఉంటారు. అదే విచిత్రం, అదే ఈ కథలో రహస్యం కూడా. ఈ కథలను కొత్త తరాలకు ఇంట్లో నేర్పుతారు. అవి గుహల్లో బొమ్మలుగా ఉంటాయి, రాతి మీద చెక్కి ఉంటాయి, పుస్తకాల రూపంలో కూడా ఉంటాయి, నృత్యం, నాటకం ద్వారా వ్యాప్తి చెందుతాయి. నిజానికి మన సంస్కృతిలో అవి భాగం కూడా అయిపోతాయి. ఈ పురాణ కథలతో తమకు బలం చేకూరుతుంది అని అనుకుంటే మటుకు పాలకులే వాటిని ప్రోత్సహిస్తారు. కొన్ని పురాణ గాథలు ఒక సంస్కృతిలో ఒక దేశంలో పుట్టి ఇంకొక దేశంలో వృద్ధి చెందుతాయి. కొన్నింటిని మళ్లీ మళ్లీ తిరగరాస్తారు కూడా. అలా ఒక్క రామాయణానికి 300 రకాల కథలున్నాయంటారు. మళ్లీ మళ్లీ చెప్తున్న కొద్దీ, కొత్తగా చెప్తున్న కొద్దీ ఈ కథలు కొత్త జీవం పోసుకుంటాయి. కథ మారుతుంది కూడా. పురాణ గాథలు కాల్పనికాలైనా మన జీవితంలో అవి ఎంత అంతర్గత భాగమైపోయాయంటే ఇవే వాస్తవాలుగా ఒక
ప్యారలల్ రియాలిటీగా మన భావాలను, మన నమ్మకాలను శాసిస్తూ ఉంటాయి. మన రాజకీయాలను కూడా శాసిస్తాయి. అన్ని మిత్స్లో క్రియేషన్ మిత్స్ అంటే సృష్టి కథలు భలే పసందుగా ఉంటాయి. వాటిని గురించి తెలుసుకోవాలంటే మానవాళి పుట్టినిల్లైన ఆఫ్రికా ఖండానికే వెళ్ళాలి. అవును కదా, ఆఫ్రికా ఖండమే మానవాళికి తల్లి ఒడి లాంటిది కదా. ఆఫ్రికా ఈజ్ ద క్రేడిల్ ఆఫ్ హ్యుమానిటీ. మధ్య ఆఫ్రికాలో బంటు జాతికి చెందిన బాస్హోంగో తెగలవారున్నారు. వారి పురాణంలో ఆదిలో ఉన్నది కేవలం చీకటి, నీరు, ఇంకా ఆ దేవదేవుడు బుంబా. ఓసారి బుంబాకి అజీర్తి చేస్తే వాంతి చేసుకున్నాడు. అప్పుడు ఆయన తన కడుపు నుండి సూర్యుడిని బయటకు కక్కేశాడు. ఆ సూర్యుడి వేడి కారణంగా నీరు ఆవిరైంది. అప్పుడు కొంత నేల బయటపడింది. ఇంకా బాధలో ఉన్న బుంబా ఈసారి చంద్రుడిని, నక్షత్రాలను, కొన్ని జంతువులను కూడా కక్కివేస్తాడు. అలా పుట్టాయి చిరుతపులి, మొసలి, తాబేలు, చివరికి బయటపడ్డాడు మనిషి. ఇంకా ఆఫ్రికాలో వేరే కథలు కూడా ఉన్నాయి. ఇంద్రధనుసు లాంటి ఓ పెద్ద పాము చుట్టలు చుట్టలుగా ఉంటుంది. ఆ పామే మన విశ్వం. పశ్చిమ ఆఫ్రికా ఖండంలో భారతదేశంలో లాగానే విశ్వమంతా ఒక బ్రహ్మాండమైన అండం నుండి, గుడ్డు నుండి వచ్చిందని భావించారు. పాము సృష్టి కథలలో మనకు తరచూ కనిపిస్తూ ఉంటుంది. నోర్డిక్ మైథాలజీలో పాము ఉంటుంది. క్రిస్టియన్లు తమ గాథలో ఆదాము, అవ్వలతో మాట్లాడే సర్పాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకొన్ని దేశాలలో దేవుడి ఆదేశం ప్రకారం ఈ విశ్వం పుట్టిందని ఒక నమ్మకం. మాయన్ల దేవుడు గుకుకమాట్స్ భూమి అన్న మాటను ఉచ్చరించగానే నీరు వెనక్కి వెళ్ళిపోయి భూగోళం వెలుగు చూసిందన్న కథ ప్రచారంలో ఉంది. యెహోవా వెలుగు కమ్ము అంటేనే వెలుగు వచ్చిందని, విశ్వమంతా 6 రోజుల్లోనే సృష్టించబడిందన్న వృత్తాంతం పలస్తీనాలో పుట్టిన జుడేయో క్రిస్టియన్ మతాల నమ్మకం. ఇలా ఒక్క వాక్కుతో చీకటి నుండి వెలుగును సృష్టించమన్నది మానవ చరిత్రలో చాలా సమాజాలలో నమ్మకంగా చలామణిలో ఉన్నది. ధ్వనిలోనే అన్నీ పుట్టాయి అన్నది ఇంకో ఊహ. ఓంకారనాదం గురించిన నమ్మకం ఈ కోవకు చెందినది. కొన్ని గాథలలో విశ్వం ఆవిర్భవించడానికి ముందు ఓ భీకర పోరాటం జరుగుతుంది. బాబిలోనియాలో క్యావో అంటే ఒక అస్తవ్యస్త శక్తికి, విశ్వంలో క్రమ పద్ధతికి మధ్య జరిగిన ఘర్షణ నుండి విశ్వం పుట్టిందన్న భావన అమల్లో ఉంది. మర్డుక్ అనే దేవుడు తియామత్ అనే దేవతను రెండుగా నరికితే ఆ శరీర భాగాలే ఆకాశం, భూమిగా మారాయి. పర్షియాలో అహురమజ్దా అనే దేవుడు అహ్రిమాన్తో ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాడు. అతడేమీ సూపర్ పవర్ కాదని వారి నమ్మకం. యూనివర్సల్ పేరెంట్ అనే భావన నుండి కూడా కొన్ని గాథలొచ్చాయి. అంటే మనందరం విశ్వమాతాపితరులకు పుట్టామని వారి నమ్మకం. పాలినేషియాలో తల్లి అయిన భూమిని, తండ్రి అయిన ఆకాశాన్ని వేరు చేస్తారు వారి పిల్లలు. అప్పుడు వారి ఇద్దరి మధ్య ఉన్న ప్రదేశంలో ప్రపంచం ఆవిర్భవించింది. సరిగ్గా ఇటువంటి భావనని ఈజిప్ట్లో కూడా చూస్తాం. కానీ అక్కడ ఆకాశం తల్లి, భూమి తండ్రి. దాదాపు 5000 సంవత్సరాల పూర్వం పుట్టింది ఈ గాథ. చైనాలో బ్రహ్మాండం నుండి పుట్టిన పన్గు భూమిని, ఆకాశాన్ని సృష్టించిన తర్వాత అవి మళ్లీ కలుసుకోకుండా వాటి మధ్య 18,000 ఏండ్ల పాటు నిలబడతాడు. పన్గు చనిపోయిన తర్వాత అతని శరీరం నుండి మూలకాలు వస్తాయి. అతని శ్వాస వాయువుగా మారింది. అతని స్వరం పిడుగులుగా మారింది. ఓ కన్ను సూర్యుడు, రెండో కన్ను చంద్రుడుగా మారాయి. అతని రక్తం నదులుగా, అతని కాళ్ళు, చేతులు 4 దిక్కులుగా మారాయి. జుట్టు నక్షత్రాలుగా అవతరించాయి. న్యూజిలాండ్లో ఉండే మావోరీలకు కూడా విశ్వమాతాపితరుల పురాణగాథ ప్రచారంలో ఉంది. రంగి, పాప అనే దైవిక జంటను వారి పిల్లలు వేరు చేసిన కారణంగా ప్రపంచానికి కాంతి వచ్చింది. అప్పుడు రంగి ఆకాశంగా, పాప భూమిగా మారాయి. నీటి నుండి అంతా వచ్చింది అనేది ఇంకో భావన. ఈజిప్ట్లోనే ఈ భావం కూడా ఉండేది.
కొన్ని వరదల సంబంధమైన పౌరాణిక గాథల్లో నీరు తగ్గుముఖం పట్టడం వల్ల భూమి పైకి లేచి సృష్టి ఏర్పడిందని చెప్తారు. కొన్ని కథల్లో అయితే ఒక పక్షో ఒక జంతువో నీటి అడుగులోకి దూకి అక్కడి బురదను పైకి తెస్తే అదే భూమిగా ఏర్పడిందని కూడా చెప్తారు. నార్వే, డెన్మార్క్ లాంటి దేశాల్లో గాలి, తేమ కలిసి మేఘాలు ఏర్పడతాయి. అదే సృష్టి ఆరంభం. ఆ మేఘాలే మంచు రాక్షసుడిగా మారతాయి. వాడిని సంహరిస్తే అతని శరీరాన్నుండి ప్రపంచమంతా ఏర్పడిందన్న నమ్మకం ప్రచారంలో ఉంది. ఆస్ట్రేలియాలో ఆదిమ జాతులు తమ సృష్టికాలాన్ని డ్రీమ్ టైం అని పిలిచేవారు. ఈ కాలంలో తమ పూర్వీకులు భూమిని, మనుషులని సృష్టించారని, తమకు ఎలా బతకాలో నేర్పించారని వారి భావన. ఇంకా కొందరు ఒక మహావరద, డెల్యూజ్ వచ్చి అంతకుముందు ఉన్నదంతా నాశనం చేసి కొత్తను సృష్టించిందని చెప్తారు. పాములు, జంతువులు, తమాషా జీవులు, రాక్షసులు, దేవుళ్ళు, వరదలు, ప్రళయాలు, సృష్టి గురించి ఇన్ని సంస్కృతుల్లో ఇన్ని కథలు ఉన్నాయి కదా. ఒక సంస్కృతిలోనే వేరువేరు కథనాలు కూడా ఉన్నాయి కదా. మరి వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా సృష్టి అన్నది గనక జరిగి ఉంటే ఇన్ని రకాలుగా జరిగే అవకాశం లేదు. కానీ చాలామందికి తమ కథనే నిజమని, ఆ నిజం కోసం ప్రాణాలు ధారపోసేదాకా వెళ్తారని చరిత్ర చెబుతుంది. అవును, కథ నిజం కావటం ఏంటి, అబద్ధం కావటం ఏంటి? కథ అంటే కథే. అయితే నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అని అనవచ్చు. నాకు మాత్రం ఈ సృష్టి కథల లిస్టులో 2 చాలా ఇష్టం. రండి, మొదటి కథ ఏంటో చూద్దాం. ఆదిలో అంతా అస్తవ్యస్త పరిస్థితి. క్యావో అంటే అస్తవ్యస్తం. విశ్వం క్యావోతోనే మొదలైందని హోమర్ సమకాలీనుడైన హెసిఓడ్ అనే కవి చెప్పాడు. బహుశా క్రీస్తు శకానికి 700 సంవత్సరాలకు పూర్వం ఆయన ఈ మాట అన్నాడు. ఎటు చూసినా నీరు, బురద, అగ్ని, గాలి. దాని నుండి మెల్లగా ఆవిర్భవించింది గయ్య. గయ్యాకి, యురేనస్కి అంటే ఆకాశానికి పుట్టినవారు టైటాన్స్ అనే దేవుళ్ళు. టైటాన్స్ చాలా బలవంతులు, ధీశాలురు. నిజానికి గ్రీకు కథల్లో దేవుళ్ళు అన్ని రకాలైన వారు ఉన్నారు. తెలివైన వారు, విజ్ఞులు, కళ్ళను పోషించేవారు, మోసాలు చేసేవారు, పరస్త్రీ వ్యామోహంలో పడినవారు. మళ్ళీ వీరందరి మధ్య అసూయలు, యుద్ధాలు, అబ్బో చాలానే ఉన్నాయి. ఆ గ్రీకు దేవుళ్ల రారాజు జివుస్ మానవాళికి న్యాయం చేయడం లేదని ప్రోమిథియస్ అనే ఇంకొక టైటాన్ అతనిని తప్పుదారి పట్టించి జంతువులను బలి ఇచ్చినప్పుడు కష్టపడి పనిచేసే మనుషులకు మాంసం, ఏ పని చేయని దేవుళ్లకు బొమికలు దక్కేలా చేస్తాడు. అప్పుడు కోపగించి జివుస్ ఆనాటి నుండి మనుషులకు అగ్ని అందుబాటులో లేకుండా చేస్తాడు. మానవాళి పట్ల ఎంతో ప్రేమ ఉన్న ప్రోమిథియస్ అప్పుడు అగ్నిని దొంగిలించి మనుషులకు అందజేస్తాడు. అప్పటి నుండి హ్యూమన్స్ వర్ వెరీ హ్యాపీ. తనను ధిక్కరించి దేవుళ్ల రహస్యాలను మనుషులకు తెలియజేసిన ప్రోమిథియస్ను జివుస్ ఒక రాతికి బంధించి అతనికో శాశ్వత శిక్షను వేస్తాడు. అతని కాలేయాన్ని రోజూ ఒక గద్ద కొంత తినేయాలి. ఆ గాయం రాత్రిపూట మానిపోవాలి. అంటే అతనికి ఆ శిక్ష శాశ్వతంగా అమలు జరగాలి. అదే జివుస్ ఆదేశం. న్యాయానికి, ప్రగతికి స్ఫూర్తినిచ్చే ప్రోమిథియస్ కారణంగానే మానవాళి అభివృద్ధి చెందిందని గ్రీకు పురాణాలను వల్లించే పలువురు భావిస్తూ ఉంటారు. బైబిల్లో ఆదాము, అవ్వలను జ్ఞానఫలాన్ని తినవద్దన్నాడు దేవుడు. తిన్నందుకు వారికి శాశ్వతమైన శిక్షను ఇచ్చిన దేవుడు ఈ సందర్భంలో మనకు గుర్తుకు వస్తాడు. ఇక రెండో కథకు వద్దాం. మనం ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద మత కట్టడాల వద్ద ఉన్నాం. అది కాంబోడియాలోని 500 ఎకరాల అంకోర్ వాట్. తంజావూరు చోళరాజులు తమ రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఈ దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు అక్కడ ఈ హిందూ దేవాలయాన్ని కట్టారు. దేవాలయంలో బొమ్మలు కొన్ని హిందూ సాంప్రదాయంలోని సృష్టి కథలకు ప్రతిబింబాలుగా ఉన్నాయి. విష్ణువు ఆదేశంతో బ్రహ్మ సృష్టించిన విశ్వం కథ మనకు తెలుసు. ప్రకృతి పురుషుని నుండి, అతని శరీరాన్ని నుండి దేవుళ్ళందరూ ఉద్భవించారన్నది ఇంకొక భావన. ఇంకా బ్రహ్మాండమని, ఓంకారనాదమని ఇంకొన్ని. కానీ వాటన్నిటికన్నా అందంగా ఉన్న ఈ కథను చూడండి.
విష్ణువు కూర్మంగా, మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా దేవదానవులు పాలసముద్రాన్ని చిలకరిస్తారు. పాలసముద్రం చిలకరిస్తే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేవాశ్వం, పవిత్ర గోవు, లక్ష్మీదేవి, అమృతం, మానవులు ఉద్భవించినట్టుగా ఈ కథ చెప్తోంది. సృష్టి కథను అందంగా చెక్కిన కంబోడియాలోని ఈ విగ్రహ సముదాయాన్ని చూడండి. ఇక్కడ విష్ణువే పర్వతం, విష్ణువే తాబేలు. ఆయాసపడుతూ ఆత్రంగా చూస్తున్న దేవతల్ని, దానవుల్ని చూడండి. పాలసముద్రం నుండి ఉద్భవిస్తున్న భూమి, ప్రకృతి, సూర్యచంద్రులు ఎంతో అందంగా ఉన్నాయి కదా. ఏది ఒకసారి మళ్ళీ చూడండి దీన్ని. ఎంత అద్భుతమైన కథ, ఎంత అద్భుతమైన కళాఖండం. నిజంగా మనిషి ఎంత గొప్ప సృష్టికర్తో కదా. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని సృష్టి కథలను చూస్తే ఆ కథలను అల్లిన మనిషి ఊహాశక్తికి జేజేలు చెప్పకుండా ఉండలేం. కానీ వేటినైతే సృష్టి రహస్యానికి జవాబుదారీగా అనుకుంటున్నామో ఆ కథలు మట్టుకు నిజానికి పూర్తి సత్యాలు కావు. ఈ కథల ద్వారా మనకు విశ్వం గురించి సత్యం తెలియకపోయినా మన గురించి, మన ఆలోచనల గురించి, మన భయాల గురించి, మన విలువల గురించి మటుకు సత్యం తెలుస్తుంది. అసలు కథ ఇంకోటి ఉంది. అదేంటో మళ్ళీ చూద్దాం ఇన్ ద బిగ్ క్వశ్చన్. The big question.